హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య పంజా. నేను ఈరోజు చూపించబోయే వీడియో ఒక బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. దీన్ని కంప్లీట్గా మీకు చూపించబోతున్నాను. ఇందుకోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా తీసుకున్నాను. ఇలా సింగిల్గా ఉన్నదాన్ని మనం 2 ఫోల్డ్స్గా మలుచుకోవాలి. నేను వర్క్ ఉన్న సైడ్ పైకి తీసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం మర్చేసుకోవాలి. ఇలా మర్చేసుకొని వేసుకున్నాక మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని వీటిపైన పరుచుకోవాలి. ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా చేయాలి. ఇలా చేశాక మనం అడ్జస్ట్ చేసుకొని వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని అన్నిటినీ ఒక దగ్గర పెట్టుకోవాలి. మనం హ్యాండ్స్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్నాక ఈ పూసలన్నింటినీ మనం కుట్టే చోట తీసేయాలి. ఎందుకంటే మిషన్ సూది విరిగిపోకుండా ఉంటుంది. తర్వాత మనం ఈ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఒక్కొక్కటిగా కుట్టుకోవాలి. వర్క్ ఉన్న సైడ్ లైనింగ్ వేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి కార్నర్స్లో కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వలన వర్క్ బ్లౌజ్ అండ్ లైనింగ్ అనేది సపరేట్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ని అతికేసుకోవాలి. దీనికోసం నేను ఇలా ఎక్స్ట్రా పీసెస్ని తీసుకున్నాను. ఈ ఎక్స్ట్రా పీసెస్ని 2 సైడ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం 2 బ్లౌజ్ పీసెస్ని ఆపోజిట్గా తీసుకోవాలి. ఇలా ఆపోజిట్గా తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం 1 సైడ్ లో యాంగిల్ తీసుకోవాలి. ఇవన్నిటి ఫ్రంట్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందటి భాగాన్ని తీసుకోవాలి. ముందటి భాగాన్ని తీసుకొని ఇలా ఆపోజిట్గా వేసుకోవాలి. నేను ఇప్పుడు నెక్ పార్ట్ కుడుతున్నాను. ఇది అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టకుండా కుడుతున్నాను. ఇలా కుట్టడం వలన ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కుట్టాక మనం కట్ చేశాక కొన్ని కార్డ్స్ పెట్టుకోవాలి. ఇలా కార్నర్స్లో కార్డ్ పెట్టుకుంటే ఇది అనేది రౌండ్గా ఉంటుంది. రౌండ్గా తిరగడానికి ఈజీ అవుతుంది. ఇలా లైనింగ్ పైన కుట్టాక నెక్స్ట్ రివర్స్లో ఫోల్డ్ చేసుకొని దీనికి కార్నర్లో స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. రౌండ్ దగ్గర జాగ్రత్తగా కుట్టాలి. ఇలా రౌండ్గా కుడితే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్ పార్ట్ కంప్లీట్ అయ్యాక ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వలన క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు. ఇలాగే నెక్స్ట్ కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ కూడా నెక్ దగ్గర కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మధ్యలో కట్ చేసి కార్నర్స్లో అంటే రౌండ్ తిరిగే దగ్గర కార్డ్స్ పెట్టుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా చుట్టూ స్టిచ్ చేసుకొని కట్ చేశాక ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ పెడుతున్నాను. నేను వేరే బ్లౌజ్ కొలత తీసుకొని ఇలా పెడుతున్నాను. ఇది నీట్గా వచ్చేలా చూసుకోవాలి మనం. అలాగే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కలిసేలాగా చూసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది లోపల మిస్ అవుతుంది అప్పుడప్పుడు. అందుకే మనం ఇలా పైకి పట్టి చూసుకుంటే లైనింగ్ మెయిన్ క్లాత్ కనిపిస్తాయి. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలాగే సెకండ్ది కూడా స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ది స్టిచ్ చేసేటప్పుడు ఈ సెకండ్ది ఫస్ట్ కుట్టిన దాంతో కొలతలు చెక్ చేసుకోవాలి. ఇవి అనేటివి ఈక్వల్గా ఉండాలి. ఇలా చెక్ చేసుకోవడం వలన ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే 2 పార్ట్స్ ఈక్వల్గా వస్తాయి. తర్వాత మనం బ్యాక్ పార్ట్స్కి డాట్స్ వేసుకోవాలి. నేను ఇది చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకున్నాక నడుము పట్టి అనేది వేసుకోవాలి. దానికోసం మనం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి.
దానికి ఒక 1.5 ఇంచ్ లైనింగ్ క్లాత్ తీసుకొని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని మనం 1/2 ఇంచ్ పెట్టి కుట్టుకోవాలి. డాట్స్ వేసిన దగ్గర క్లాత్ అనేది ఫోల్డ్ చేసి పెట్టాలి. ఇలా పెట్టడం వలన డాట్స్ దగ్గర ముడత పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ఆపోజిట్గా పెట్టి దానికి కార్నర్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వలన నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని మనం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయాక హ్యాండ్తో కుట్టుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ని తీసుకున్నాను. ఇది 4 ఫోల్డ్స్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్స్కి యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను వన్ సైడ్ 3 ఇంచెస్, అనదర్ సైడ్ 3.5 ఇంచెస్ పెట్టి మన బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో అది పెట్టుకొని మెజర్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ 3.5 సైడ్ మనం క్రాస్లో తీసుకోవాలి. ఇలా కొంచెం స్ట్రైట్గా తీసుకొని 3.5 సైడ్ కొంచెం క్రాస్లో తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీనికి మనం లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు వన్ సైడ్ మెయిన్గా లైనింగ్ ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఆ వన్ సైడ్ అనేది మన ఫ్రంట్కి వచ్చేలా చూసుకోవాలి. దీన్ని లైనింగ్ని లోపల వేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మెయిన్ క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. దీన్ని మనం ఫ్రంట్ పార్ట్స్కి వేసుకోవాలి. 3.5 ఇంచెస్ది లైనింగ్ వేసింది మన ఉక్సులు పెట్టే దగ్గర, ఉక్సులు కాజాలు పెట్టే సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం డాట్ వేసిన దాన్ని లోపలికి మలుచుకోవాలి. ఇలా లోపలికి మలుచుకోవడం వలన డాట్స్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేశాక ఈ క్లాత్ లోపలికి మన ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని లోపలికి మలుచుకొని ఇలా కార్నర్స్ స్టిచ్ చేసుకోవాలి. అలా కుట్టుకోవడం వలన ఈ కుట్టు అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవడం వలన కుట్టు అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇది కూడా కుట్టుకోవాలి. ఇలా రెండు కుట్టేసుకున్నాక మనకు ఉక్స్ పెట్టే సైడ్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇవి రెండు అనేటివి ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈక్వల్గా లేకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉక్స్లకి ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టాక దీనిపైన నుండి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకొని లోపల సైడ్కి ఫోల్డ్ చేసి నీట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన సైడ్ మనం ఉక్సులు పెట్టుకోవాలి. ఈ ఉక్సులు పెట్టే పార్ట్ అనేది కుడివైపు ఉంటుంది. అలాగే ఎడమవైపు ఏమో కాజాలు పోసుకోవాలి. దానికోసం మనం మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ వేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టాక లోపల సైడ్ నుండి మనం దీన్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకొని దీన్ని మనం ఫ్రంట్ సైడ్ మెయిన్ క్లాత్ సైడ్ తీసుకొని ఇలా కాజాలు వేసుకోవాలి. ఇలా కాజాలు వేసేటప్పుడు మనం రఫ్ కొట్టుకోవాలి. ఇలా రఫ్ కొట్టడం వలన కాజాలు అనేటివి స్టిఫ్గా ఉంటాయి. అలాగే మనం ఉక్సులు పెట్టినప్పుడు కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఈ కాజాలు 5 ఈక్వల్గా వేసుకోవాలి. ఈ లాస్ట్ కాజాకి మనం క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని బయటికి కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి. కాజాలు కుట్టడం అయిపోయాక బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ని మనం అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ ఆపోజిట్లో వేసుకొని భుజాల పైన స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్నాక హ్యాండ్స్ సైడ్ ఈక్వల్గా ఉండకపోతే కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని తీసుకొని ఫ్రంట్ సైడ్ లో యాంగిల్ వచ్చేలా చూసుకోవాలి. ఇలా వచ్చేలా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మగ్గం వర్క్ ఉండడం వలన పూసలు ఉన్నప్పుడు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదంటే మిషన్ సూది విరిగిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనము భుజాలకి మన హ్యాండ్కి కార్డ్ పెట్టుకున్నది ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. అలాగే మనం ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ పెట్టుకొని కుట్టుకోవాలి. ఎందుకంటే మనం లో యాంగిల్ తీసాం కాబట్టి. ఇలా పెట్టుకొని కుట్టుకోవడం వలన ముందట పట్టేయకుండా ఉంటుంది. అలాగే సేమ్ నెక్స్ట్ హ్యాండ్ కూడా కుట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కుట్టేసాక మనము హ్యాండ్ని ఫోల్డ్ చేసి కార్నర్స్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం సైజ్ అనేది చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం హ్యాండ్ సైజ్ని చూసుకొని అలాగే సంక సైజ్ కూడా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక నడుములు అనేది ఈక్వల్గా రావడానికి మనం ఉక్కు కాజాలు పెట్టేది ఎక్కువగా పెట్టుకొని ఇలా చూపిస్తున్నట్టుగా అలా పెట్టి కొలుచుకోవాలి. ఇలా నడుములో అన్ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఈ తక్కువగా ఉన్నదాన్ని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాక మనము సైజ్ బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి. ఇలా నడుములో సైజ్ బ్లౌజ్కి ఈక్వల్గా ఉంటే మనకు నడుములో సెట్ అయినట్టే. అలాగే కార్నర్స్ కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉందా లేదంటే ఈక్వల్గా ఉందా తెలుస్తుంది. ఇలా ఈక్వల్గా ఉంటే మాత్రం సైజ్ అనేది సెట్ అయిపోయినట్టు. ఇలా ఈక్వల్గా కుట్టాక మనం ఎక్స్ట్రా కుట్టు అనేది వేసుకోవాలి, ఎందుకంటే వారికి టైట్ అనిపించినప్పుడు కుట్టు విప్పేస్తే ఇంకో కుట్టు ఉండడానికి. ఇలా కార్నర్స్ రఫ్ చేసుకోవాలి, లేదంటే కుట్టు అనేది ఊడిపోతుంది. ఇలా 2 సైడ్స్ ఎక్స్ట్రా కుట్టు అనేది వేసుకున్నాక మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాక ఓవర్లాక్ వేసుకోవాలి అనిపిస్తే కార్నర్స్కి ఓవర్లాక్ వేసుకోండి, లేదు అంటే అలాగే వదిలేయండి. ఇలా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. దీనికి ఇంకా మనం హ్యాండ్ వర్క్ చేయాలి, ఏంటంటే ఉక్సులు పెట్టడం అలాగే నడుములో చేతి పని చేయాలి, అంతే. దీంతో బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.